నమస్తే వెల్కమ్ టు సివిఆర్ న్యూస్. అమెరికా స్వాతంత్రానికి 250 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భవిష్యత్తు తరాలకు ఒక అపురూపమైన కానుకను అందించింది. ఇక అమెరికా టైమ్ క్యాప్సూల్స్ పేరుతో 200కు పైగా చారిత్రక వస్తువులు, ఆధ్యాత్మిక, సాంకేతిక నమూనాలను ప్రభుత్వ సందేశాలు అలాగే రాష్ట్రాల ప్రత్యేకతలను ఒకే క్యాప్సూల్స్ లో భద్రపరిచి చారిత్రక దేశంలో పాతిపెట్టింది. మరి ఈ క్యాప్సూల్స్ ని ఇప్పుడు కాదు, మరో 250 సంవత్సరాల తర్వాత కూడా దాదాపు అంటే 2276 సంవత్సరంలో కూడా అందులో ఏమున్నాయి? అసలు ఎందుకు భద్రపరిచారు? భవిష్యత్తు తరాలకు అమెరికా ఏం సందేశం పంపుతోంది? ఇప్పుడు చూద్దాం. ఇక అమెరికా టైమ్ క్యాప్సూల్స్ 2026 ఏ గిఫ్ట్ టు 2076 అమెరికాస్ టైమ్ క్యాప్సూల్ 250 ఏళ్ల తర్వాత కూడా దేశానికి ఉపయోగపడే భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా కూడా అందులో భద్రపరిచారంటూ కూడా ఇప్పటికే స్పష్టంగా తెలియజేశారు. అసలు ఏం భద్రపరిచారు? మరి అమెరికా స్వాతంత్రం సాధించి సరిగ్గా 250 ఏళ్లు పూర్తయింది. మరి ఈ సందర్భంగా అసలు ఇంతవరకు అమెరికా ఏం సాధించింది? భవిష్యత్తు తరాలకి ఏ విధంగా ఉపయోగపడుతోంది? తర్వాత తరాలు అమెరికా 250 ఏళ్లు పూర్తి చేసుకుంది కాబట్టి అమెరికా ఏం సాధించింది? అసలు ఏం చేసింది? అని అడగడానికి ఆగా ఆ విధంగా ఉపయోగపడే విధంగా కూడా ఈ టైమ్ క్యాప్సూల్ అనేది తయారు చేస్తుంది. మరి 2026 జూలై 4న ఈ టైమ్ క్యాప్సూల్‌ను ఒక భూమిలో భద్రపరిచారు. దాని తర్వాత 2276లో అమెరికా స్వాతంత్రానికి 500 ఏళ్లు పూర్తయ్యే సందర్భంగా కూడా దాన్ని తెరవనున్నారు. దాదాపు 500 ఏళ్ల తర్వాత కూడా దాన్ని తెరిచి ఒక సాంకేతిక మోడల్‌ను తయారు చేసే విధంగా తయారు చేసి భవిష్యత్తు ఆ తరాలకు ఉపయోగపడే విధంగా కూడా దీన్ని తయారు చేసి ఒక భూమిలో భద్రపరిచారు. ఇది 2026 నాటికి అమెరికాను భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా కూడా ఒక మంచి చారిత్రక సందేశం ఇచ్చే విధంగా కూడా దీన్ని టైమ్ క్యాప్సూల్ అమెరికా టైమ్ క్యాప్సూల్ అనేది రూపొందించారు. అసలు దీన్ని ఎవరు రూపొందించారు చూద్దాం. అమెరికా 250 అధికారిక ప్రాజెక్ట్ ఈ పేరుతో అమెరికా కాంగ్రెస్ ఏర్పాటు చేసిన అమెరికా 250 ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ ను నిర్వహించారు. జాతీయ స్థాయిలో కూడా ఇటు ఫెడరల్ ప్రభుత్వం, రాష్ట్రాల భాగస్వామ్యం కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది. మరి అమెరికా 250 వార్షికోత్సవ ప్రధాన ప్రాజెక్టుల్లో కూడా ఇదొక పార్ట్ అన్నమాట. సో ఇది ఈ తరం నుంచి భవిష్యత్తు తరానికి కానుకగా ఒక గిఫ్ట్ గా మంచి సందేశం ఇచ్చే విధంగా భవిష్యత్తు ప్రణాళికలను అందులో ఉంచి భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే ఒక మోడల్ సాంకేతిక పరిజ్ఞానం అందించే విధంగా కూడా దాన్ని తయారు చేసి మళ్ళీ 250 ఏళ్ల తర్వాత దాన్ని తెచ్చి ఉపయోగపడే విధంగా కూడా దాన్ని ఈ ప్రాజెక్ట్ అనేది పూర్తిగా కూడా తయారు చేశారు. మరి దీన్ని ఎక్కడ భద్రపరిచారు? చారిత్రక ప్రదేశంలో అమెరికా టైమ్ క్యాప్సూల్స్ ఫిలడెల్ఫియాలోని ఇండిపెండెన్స్ నేషనల్ హిస్టారికల్ పార్క్ లో దీన్ని భద్రపరిచారు. మరి అమెరికా స్వాతంత్ర ప్రకటనతో అనుబంధం ఉన్న ప్రాంతంలో దీన్ని పూర్తిగా భద్రపరిచినట్టుగా తెలుస్తోంది. మరి ప్రపంచ చరిత్రలో కూడా ఇది ఒక ప్రముఖ వారసత్వ ప్రదేశం అన్నమాట. అట్లాంటి ప్లేస్ లో ఇది టైం క్యాప్సూల్ అనేది అక్కడ భద్రపరచడం జరిగింది. ప్రతీకాత్మకంగా ఈ ప్రదర్శనని ఎంపిక చేశారు. మరి అక్కడ ఏదైతే ప్రముఖ వారసత్వ ప్రదేశం కాబట్టి అక్కడికి ఎవరు వెళ్ళలేరు కాబట్టి ఆ భద్రంగా ఉంటుందనే ఉద్దేశంతో కూడా ఆ యొక్క ఇంపార్టెంట్ ప్లేస్ లో ఈ అమెరికా 250 టైమ్ క్యాప్సూల్ అనేది భద్రపరిచారు. క్యాప్సూల్స్ లో అసలు ఏమున్నాయి? అసలు దీన్ని ఎలా తయారు చేశారు? ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. మరి 200 ఏళ్లకు పైగా చారిత్రాత్మక వస్తువులు కావచ్చు, అలాగే మొత్తం 3 కేంద్ర ప్రభుత్వ శాఖల సందేశాలు కూడా అందులో ఉన్నాయి. 50 రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేక గుర్తింపు వస్తువులు కూడా అందులో భద్రపరిచారు. ఇటు వాషింగ్టన్ డీసీ, 5 అమెరికా భూభాగాల ప్రతినిధి సేకరణలు కూడా ఆ టైం క్యాప్సూల్ అయితే భద్రపరిచారు. ఇది భవిష్యత్తు తరాలకు కూడా ఎంతో ఉపయోగపడుతోంది. ఆధునిక సాంకేతిక మోడల్‌ను కూడా అందులో రూపొందించినట్టుగా చెప్తున్నారు. మరి ఇదొక ప్రముఖ జాతీయ సంస్థల ప్రత్యేక కానుకలు కూడా అందులో ఉన్నాయి. ఇది ఖచ్చితంగా దాదాపు 500 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కూడా 250 సంవత్సరాల తర్వాత అంటే మన తరం కాకుండా వచ్చే తరం కాకుండా ఇంకొన్ని తరాలకు ఉపయోగపడే విధంగా కూడా దీన్ని తయారు చేసి ఆ విధంగా భద్రపరిచారు. మరి ఈ మొత్తం కూడా భవిష్యత్తు తరాలకు చాలా ఉపయోగపడుతోంది అని చెప్పేసి ఇప్పటికీ అమెరికా స్పష్టంగా చెప్పింది. మరి అత్యంత ఆసక్తికర వస్తువులు రేర్ అండ్ యూనిక్ ఆర్టిఫాక్ట్స్ ఏంటి చూద్దాం. మెయిన్ రాష్ట్రం తిమింగలం ఎముక కావచ్చు, ఆర్కనాన్సస్ వజ్రం, అరిజోనా రాగి ఇంగాట్,
కాలిఫోర్నియా క్వాంటమ్ కంప్యూటింగ్ చీప్, ఫ్యూజన్ సూపర్ కండక్టర్ నమూనా వంటి ఇట్లాంటి కొన్ని కొన్ని మెయిన్ వస్తువులు కూడా అందులో భద్రపరిచినట్టుగా కూడా చెప్తున్నారు. మరి ఇక్కడ ఏఐ రూపొందించిన భవిష్యత్తు అంచనా కూడా ఈ టైం క్యాప్సూల్ లో ఉందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ. ఇక్కడ ఏవైతే డిస్‌ప్లేలో ఉన్నాయో ఇవన్నీ గూడా ఆ టైమ్ క్యాప్సూల్‌లో పూర్తిగా భద్రపరిచి పెటోస్కి రాయి గావచ్చు, మార్టి గ్రాస్ నెక్లెస్ గూడా దీనిలో రూపొందించినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా ఈ అతిపెద్ద ప్రాజెక్ట్ అనేది రూపొందించి దీన్ని భద్రపరిచారు. మరి సాంకేతికను ప్రతిబింబం ఎలా చేయాలి? 2026 అమెరికా టెక్నాలజీ ఏ విధంగా ఉంటుంది? క్వాంటమ్ కంప్యూటింగ్ నమూనాలు గావచ్చు, ఏఐ ఆధారిత భవిష్యత్తు అంచనాలు గావచ్చు, అలాగే అత్యాధునిక శాస్త్రీయ పరిశోధనల గుర్తులు గావచ్చు, ఇక అమెరికా ఆవిష్కరణల ప్రతీకలు గావచ్చు, విజ్ఞానం, సాంకేతికతలో దేశ పురోగతికి ఇదొక పెద్ద నిదర్శనం అని చెప్పొచ్చు. 250 ఏళ్ళు ఎలా భద్రంగా ఉంటుంది? మరి దీన్ని ఏ విధంగా ఉంటుంది? అంటే 250 ఏళ్ళంటే అప్పటి వరకు గూడా అది పూర్తిగా కొంచెం బు పాడైపోయి అట్లా ఆ విధమైన ఎందుకంటే భూమిలో భద్రపరచరు కాబట్టి మరి 250 ఏళ్ల తర్వాత ఇది ఎలా ఉపయోగపడుతోంది? మరి దాన్ని ఏ విధంగా భద్రంగా ఉంచుతారు? చూద్దాం. ప్రత్యేక లోహాలతో నిర్మాణం చేశారు. తేమ, తుప్పు ప్రభావం లేకుండా గూడా దాన్ని పూర్తిగా రూపొందించడం జరిగింది. మరి ఉష్ణోగ్రత మార్పులను గూడా ముఖ్యంగా ఉష్ణోగ్రత మార్పులను తట్టుకునే విధంగా గూడా అదైతే టైమ్ క్యాప్సూల్‌ని రూపొందించారు. మరి భూకంప ప్రభావాన్ని గూడా తగ్గించి నిర్మాణం చేపట్టారు. ఇక్కడ 250 సంవత్సరాల భద్రత లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ అనేది తయారు చేశారని కూడా చెప్తున్నారు. ఎందుకు 2276 లోనే దీన్ని తెరుస్తారు? 250-500 ఏళ్ల ప్రయాణం 1776 అమెరికా స్వాతంత్ర ప్రకటన. 2026 250వ వార్షికోత్సవం సందర్భంగా ఇది మొత్తంగా భవిష్యత్తు తరాలకు 2026 నాటి అమెరికాను ప్రత్యక్షంగా చూసే అవకాశం గూడా ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. మరి భవిష్యత్తు తరాలకు ఎంతో ఉపయోగపడే విధంగా కూడా ఈ మొత్తం అమెరికా 250 టైమ్ క్యాప్సూల్‌ని గూడా రూపొందించారని చెప్పారు. సో, ప్రపంచ ప్రసిద్ధ టైమ్ క్యాప్సూల్స్ క్రిప్ట్ ఆఫ్ సివిలైజేషన్ 1940లో దీన్ని మూసివేశారు. ఇక 800 113లో తెరవాలని ప్రణాళిక వేశారు. అయినప్పటికీ వెస్టింగ్ హౌస్ టైమ్ క్యాప్సూల్స్ 1939, 1965లో భద్రపరిచారు. ఇక 6939లో తెరవాలని నిర్ణయించారు. ఇక అమెరికా టైమ్ క్యాప్సూల్ కూడా ఈ జాబితాలో కూడా చేరింది. ఈ క్యాప్సూల్ ప్రాధాన్యం ఏంటి? భవిష్యత్తు తరాలకు అమెరికా నుంచి చారిత్రాత్మక కానుక. భవిష్యత్తు తరాలకు అమెరికా నుంచి ఇది ఒక పెద్ద గిఫ్ట్‌గా ఇది ఉపయోగపడే విధంగా కూడా ఈ ప్రాజెక్ట్‌ని అనేది తయారు చేశారు. ప్రజాస్వామ్యం కావచ్చు, సంస్కృతి, విజ్ఞానం, సాంకేతికకు ఇదొక ప్రతిబింబం అని చెప్పొచ్చు. ఇక 2026లోని జీవన శైలి కావచ్చు 2276 తరానికి పరిచయం చేసే ప్రయత్నంగానే ఇదొక అమెరికా టైమ్ క్యాప్సూల్ అనేది నిర్వహించారు. ఇది రూపొందించారంటూ కూడా చెప్తున్నారు. మరి చారి చరిత్ర ఆవిష్కరణలో జాతీయ గుర్తింపును భద్రపరిచే ఇదొక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అనే చెప్పొచ్చు. ఇక టుడే ప్రిజర్వ్ టుమారో డిస్కవర్డ్ అనే భావనకు ఇదొక ప్రతీకగానే చెప్పొచ్చు. మరి భవిష్యత్తు తరాలకు కూడా ఆ జీవన శైలి ఏ విధంగా ఉంటోంది? మరి 2276 తరానికి పరిచయం చేసే ఒక ప్రయత్నంగానే ప్రజాస్వామ్యం కావచ్చు, సంస్కృతి కావచ్చు, విజ్ఞానం కావచ్చు, సాంకేతిక ప్రతిబింబంగా దీన్ని ఒక పెద్ద ప్రాజెక్ట్, ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా దీన్ని తయారు చేసి భద్రపరిచారు. సో, మొత్తంగా ఇలా అమెరికా ఇంత పెద్ద ఎత్తున భారీ ప్రాజెక్ట్ చేపట్టింది. ఒక టైమ్ క్యాప్సూల్ అనేది తయారు చేసి ఒక భూమిలో భద్రపరిచి భవిష్యత్తు తరాలకు ఏ విధంగా ఉంటోంది? ఈ 2026లో ఏదైతే జీవన శైలి ఏ విధంగా ఉంటోంది? ఇటు విజ్ఞానం గావచ్చు, లేదంటే సంస్కృతి గావచ్చు, ప్రజాస్వామ్యం గావచ్చు ఏ విధంగా ఉంటుంది? భవిష్యత్తు తరాలకు ఏ విధంగా ఉపయోగపడుతోంది? అని చెప్పడానికి ఒక ప్రతిబింబంగా ఇది టైమ్ క్యాప్సూల్ అని తయారు చేశారు.